మాఘపురాణం 18వ అధ్యాయం. ఇంద్రుని శాప విముక్తి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరల ఇట్లనెను. దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్నగున్నవి చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘ వ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును. మాఘమాసములలో మాఘస్నానము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను అంటే శ్రీ మహావిష్ణువు ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తమము. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంత ఋతువు గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమమైనది. మేరు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వ నదులయందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానం వలన వచ్చును. మాఘస్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపముననున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూసి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షసు రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించి ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకరములు కల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపడి నీవెవరువని ఆమెను అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతోషించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను. నేను సుశీలయ్యను పేరు కలదానను. కాశ్మీరమును నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైదవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటయే మేలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరును వనవాసమునకు పోయిరి. అచ్చటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద నుంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరునూ లేకపోటుచే భిక్షాటనముచే జీవించుచుండిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూసి పరిహాసము చేస్తుని. ధనమును దాచి సంపాదనా పరురాలైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని. తర్వాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతిలా శిక్షింపబడితిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మను పొందితిని. పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందట ఆహారమును ఆకలి కలవానికి పెట్టితిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జలస్పర్శచే ఆమె దేవతత్వమును పొంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మృతులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుణ్ణి చూసి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూసి సిగ్గుపడెను. లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని చూసి వెంబడించి వారిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపమును పోగొట్టుకొనుటకు శ్రీ మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారము చేయుదుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.
ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు ఏగను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. గృత్నుమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతము వినవలెనున్నది, ఇంకను చెప్పుడని కోరెను. గృత్ను మధుడిట్లనెను, పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తర్వాత నరకలోకమును చేరెను. అచ్చట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టుపై నుండి అచ్చటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము, పూజ మున్నగి చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘమాస స్నానము చేసిన వారి సర్వపాపమును సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయని వారు నరకమునకు పోవుదురు అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములను, చేయలేకపోవుట వలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి కింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహం వలన వైకుంఠమును చేరెను. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.